హలో కాక, అందరికీ నమస్తే. అందరు ఎట్లుందో అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. నేను మీ ఆర్కేపల్లి మాధవ్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఒకసారి చిన్న క్లిప్ చూసేయండి, నెక్స్ట్ నేను చెప్పేస్తాను. సో ఈ గురెప్పిలు వచ్చేసి చూసినట్లయితే మీరు చూడండి ఒకసారి, ఇది చూపిస్తా. సో ఇక్కడ వచ్చేసి బొడ్డు కదా ఇది, ఈ బొడ్డు లోపల పురుగు పడ్డదండి దీనికి. ఎందుకంటే దీంట్లో కొంచెం బ్లడ్ లాంటిది వస్తానంటే దాంట్లో ఏపి పెట్టేసి ఇట్లా పురుగులు పడతాయండి. దాన్ని చూపించలేకపోతున్నా, ఎందుకంటే మీరు చూసుకున్నట్లయితే ఆ విధంగా జరిగిందనమాట. నెక్స్ట్ ఇంకో గొర్రెపిల్ల వచ్చేసి ఇట్లా జబ్బు వస్తుంది అనమాట, టీపీ రోగం అని ఉంటుంది. అది లేవలేకపోతుంది అసలుకి, అది పడిపోయింది. ఖాళీగా ఇట్లా నించుంటుంది అంతే, అంతకు మించి ఏం చేయలేము దాన్ని. ఇంకా మందులు వేసుకొని బాగు చేసుకోవాలన్నమాట దాన్ని. సో దీని అయితే ఇట్లుంది. కాకపోతే ఇదే చాలా బాధాకరంగా ఉంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి బూటాక్స్ అంటారు, ఇది పురుగుల మందు. దాన్ని వేసుకుంటుంటే దానికి కడుపులో కదా మందు పోయాల్సింది, లోపలికి వెళ్తుంది కదా. సో అది లోపలికి వెళ్ళేటందుకు అది చూడు ఎట్లా తల్లడిస్తుందో, అది అంత బాధాకరం కలిగిస్తుంది అనమాట. మండుతుంది అనమాట కడుపు లోపల. అది పోయంగానే మంటెక్కిపోద్ది అనమాట. గుడ్డు కారం పోసినట్లు, పచ్చిపుండు మీద గుడ్డు కారం పోసినట్లు ఉంటుంది అనమాట అది. సో అది వచ్చేసి ఇట్లుంది ఫ్రెండ్స్. మీరు దాని పరిస్థితి చూసుకున్నట్లయితే అర్థం చేసుకోండి ఎంత కష్టంగా ఉందో. చిన్న గొర్రెపిల్ల కూడా పురుగులు పడటం అంటే మరి దారుణం. అది పురుగులు బయటకు వచ్చేస్తున్నాయి, ఇంకా నేను చూపించలేను. సో ఇదైతే ఫ్రెండ్స్ ఇట్లుందనమాట అది. సో అదైతే చూసారు కదా, అట్లుంది దాని పరిస్థితి. సో నేను చెప్పొచ్చేసేది ఏంటంటే, ఈ రోడ్డు మీద అక్కడక్కడ చిల్లర కొట్లు ఉన్నాయన్నమాట. ఇది ఊరి పేరు కూడా తెలియదు అనమాట. ఇది ఏంటంటే తల్లాడ నుండి, కల్లూరు నుండి ఇంకా అదేదో నాకు తెలియదు. నెక్స్ట్ కనుక్కుంటా, దారిలో కనుక్కొని చెప్తా అనమాట. ఇక్కడైతే ఎట్లుందంటే తెలుసా ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నా. ఇంకా మెంటల్ గాడు కూడా ఉంటే, ఏం తెలియనోడు ఉంటే నడి రోడ్ మీద నాన్ని మోసం చేసి వెళ్ళిపోతాను. నడి రోడ్ మీద ఏ మాత్రం లేకుండా మొత్తం గొర్రెలను ఎక్కించుకొని వెళ్ళిపోతారు. ఎందుకంటే అంత దారుణంగా ఉందన్నమాట ఈ రోడ్డు. ఎట్లా అంటే బర్రె గొడ్లు కిందికి గేనిస్తలేరు, ఇంకా రోడ్డు పై నుంచే గేముతున్నారు. ఇట్లా ఇంట్లో నడుమ మేపుకోవడానికి కూడా అవకాశం ఇస్తలేదు. సో గైస్ ఇట్లుందనమాట పరిస్థితి. పోయే దారి ఎంత కష్టమైందంటే మరి ప్రాణాలతో చిలగట్టడం ఆడతాము. సో మీరు చూసుకున్నట్లయితే చూసుకోండి, చూస్తూనే ఉండండి, చూపిస్తూనే ఉంటా. ఈ రోడ్డు పైన లారీలు, ఈ నడక, ఇంత దూరం పోయినా ఒకటే నడక. ఏడైనా సరే ఒక మాట నిజం చెప్తున్నప్పుడు మా పరిస్థితి కొంచెం అర్థం చేసుకోండి. బరగుడ్లో ఉన్నది చెప్తున్నా. అరే పోర్రి అంటే చెప్పురి పోతాం, వెళ్ళిపోరి పోయి అంటే వెళ్ళిపోతాం. గుద్దల్దాం చేసి కొట్టేది, గుద్దల్దాం పంచాయతీ చేసి ఎందుకు చెప్పు. కొడితే అంటే నీకు వచ్చిందా కండ? ఇప్పుడు నీకు కొట్టినావు నువ్వు, నీకైతే ఏం రాలేదు కదా, నువ్వేమో పెద్ద పొట్టుగాడు అయితే కాలేదు కదా. చెప్పాలే కదా, నువ్వు వెళ్ళిపోయి నువ్వు వెళ్ళిపో, నువ్వు ఉండొద్దు, ఇక్కడ ఉంటే మాకు మెయ్యవని చెప్పేస్తే వెళ్ళిపోతాం. కానీ వచ్చి వాడిని కొట్టి అంతా ఎందుకు చెప్పు. వాడు మనిషే కదా, కొడితే వానికి దెబ్బ తగులుతుంది కదా. అదే దెబ్బ నువ్వు కొట్టుకొని చూసుకో. సో అదంతా వదిలేసేయండి, మేము వెళ్ళే దారి చూపిస్తా చూడండి. సో వచ్చే దారిలో ఇట్లా ఖాళీ స్థలంగా అనిపించింది. ఇక్కడ వచ్చేసి ఏదో గుడి ఉంది బ్రిడ్జి దగ్గర, ఏమో దేవుని గుడి తెలీదు. కాకపోతే ఇట్లా దారిలో ఇట్లా ఏడైనా ఖాళీ అనిపిస్తే అక్కడ కొద్దిగా తిప్పుతామన్నమాట మేడానికి. కొద్దిసేపు మెప్పుకుంటా, కొద్దిసేపు నడుచుకుంటూ వెళ్తాం అన్నమాట, దూరంగా కదా. ఇట్లాంటి చేన్లకైతే ఇవి కొడితే ఊగా చచ్చిపోతాయి, కానీ చేనుకి ఉరుకుతాయి తొందరగా. అది తినేదే పావులా, చేసే పని పెద్దది. మళ్ళీ ఆడొచ్చి అంత గుద్దల్దాం పంచాయతీ చేస్తాడు, కొడతాడు. మళ్ళీ ఒకటి పట్టుకొని పోయినా ఇంకా ఆడు కోసుకొని తింటాడు.
అందుకని పోవద్దు అంటే ఆడికే పోతాయి మళ్ళా. సో వచ్చేసి ఏంటంటే ఇప్పుడు వచ్చే దారిలో వీడియో తీయలేకపోయినా, ఎందుకంటే అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. నేను వీడియో తీయాలనే అనుకున్నా, ఇంతకుముందు వీడియోలలో కూడా ఇదే మాట అన్న, తీయలేకపోయినా అని. సో ఈరోజు వచ్చేసి వీడియో తీయలేకపోయినా అనేది తప్పు అనమాట. సో వీడియో తీయడానికి టైం లేదు. ఆడు వచ్చేసి గ్యాప్ ఇవ్వలేదన్నమాట. వచ్చేసిండు రప్ప నలుగురిని కొట్టి గుర్లు గెదిమిండు బయటకి. సో మీరు కొట్టగానే మీకేం బలం రాలేదు కదా. ఇందాకే చెప్పిన కొట్టేటోళ్ళు ఉన్నారు అని చెప్పి బంద్ చేసిన ఒక హాఫ్ అన్ అవర్కి కొంచెం ఇట్లా మేస్తున్నాయని దించే వారికి ఆడు వచ్చేసి కొట్టిండు రప్ప. అన్న మేము దారిలో పోతున్నామన్నా, కానీ నీ ఆస్తి నేను ఎత్తుకొని పోవట్లే, మా గుర్రులు నీ ఆస్తిని ఎత్తుకొని పోవట్లే, నీ జాగాని నెత్తి మీద పెట్టుకొని పోతలే మేము. సో ఏంటంటే వాటి కడుపు నింపుతున్నాం అంతే, మూగజీవానికి వాటి కడుపు నింపుతున్నాం, కానీ మేము మొత్తం ఎత్తుకొని పోతలేము. వచ్చేసి రప్ప కొట్టేస్తే నీకేమైనా బలం వచ్చిందా, కండ వచ్చిందా, లేకపోతే నీకు ఏదైనా పేరు వచ్చిందా, పైల్మాన్ అని ఏమన్నా ముద్ర వచ్చిందా? దేంట్లో అవార్డులు అయితే ఏం రావు కదన్న. సో నా లక్కీ ఏంటంటే నేను రోడ్డుకి దగ్గర ఉన్నా కాబట్టి నేను రోడ్డుకి ఎక్కేసిన, మా వాళ్ళు తన్నులు తినారన్నమాట. ఎందుకంటే ప్రతి ఒక్కడు మనిషే కదా, ఇవ్వడానికైనా దెబ్బ తగులుతుంది కదా. ఈ మాట ఇంతకుముందే చెప్పిన హాఫ్ అన్ అవర్లోనే, అర్ధ గంటలోనే అయిపోయిందనమాట. ఇట్లా వచ్చేసి కొట్టిండు. సో అప్పుడైతే వీడియో తీయలేకపోయినా ఇబ్బందిలా, అందరు ఒకరి తర్వాత ఒకరు వచ్చేసే వారికి గొర్రెలు కలుస్తాయనే ఇబ్బందిలా మేము సైడ్ కొట్టుకునే ఉంటాయి కదా, రోడ్డుకి వెళ్ళకుండా ఇట్లా ఇబ్బంది చాలా అవుతుంది కదా, అందుకని వీడియో తీయలేకపోయినా. నేను చెప్పేది ఏంటంటే, మీ ఊరు వచ్చినామని మీరు దాదాగిరి చూపిస్తే మాకు కూడా వస్తుంది చూపించడానికి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మీ దగ్గర మేము గొడవకి నిలబడితే గొర్రెలు రోడ్డుకి వెళ్తే ఏమవుతుంది, వెహికల్స్ తొందరగా స్పీడ్లో వస్తుంటాయి. పచ్చిలోడు ఉంటే వాడు ఆగమాగం వస్తుంటాడు, తొందరగా డెస్టినేషన్కి చేరుకోవాలి, తొందరగా మాల్ ముట్టియాలని. ఆడొచ్చినప్పుడు ఏమవుతుంది, ఒక 10 నిమిషాలు ఆగినా వాళ్ళ టైం వేస్ట్ చేసినట్లు అవుతుంది వెహికల్ వచ్చినప్పుడు. సో మళ్ళీ ఇంక అందుట్లోనే తొందరగా బ్రేకులు పడకపోయినా కానీ ఒక 10-20 లేచిపోతాయి. సో వాళ్ళ అన్నోడు కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు మా తొందర ఎట్లనో వాళ్ళ తొందర అట్లా ఉంటుంది. సడన్గా బ్రేకులే కానీ పడలేదే అనుకో, సో వాళ్ళు తొందరగా చూడకపోయారు అనుకో, అవతల పక్క లారీ ఆగింది కదా, ఇట్లా ఓవర్టేక్ చేసుకొని తొందరగా వెళ్ళిపోదామనే రన్నింగ్లో వచ్చేసి చూసుకోకుండా అన్న తొక్కిచ్చిండే అనుకో డ్రైవరు, అప్పుడు ఎవరికి నష్టం మాకే కదా. ఇప్పుడు ఆయన కూడా ఏం చేస్తాడు, పచ్చిలోడు ఉంటే తొందరగా పోవాలనుకొని వెళ్ళిపోతుంటాడు. సో అన్న వచ్చేసి రాగానే ఏం చేసిండంటే పటాపటా కొట్టేసిండు నలుగురిని, వెంబటి వచ్చి గొర్రెలను రోడ్డుకి గిదిమిండు. సో ముందు వచ్చేసి ఏదో సిమెంట్ లోడో కాంక్రీట్ లోడో బండి వెళ్తుంది, ఆయన ఆపిండు అనమాట. సడన్గా బ్రేక్ వేసిండు గొర్రెలు అడ్డం వచ్చేసరికి. ఏమైందంటే సడన్గా బండి బ్రేక్ వేసేసరికి వెనక ఆర్టీసీ బస్సు వచ్చింది, ఖమ్మం సత్తుపల్లి డిపో బస్సు వచ్చింది. ఆ బస్సు వచ్చి ఏం చేసింది, డాష్ ఇచ్చింది లారీకి. లారీ వెనక టిప్పర్ ఉంటుంది కదా, టిప్పర్ వచ్చేసి బస్సుని డాష్ ఇచ్చింది. ఆ టిప్పర్ తర్వాత వచ్చేసి కారు గుద్దితే అలా పరిస్థితి ఇంకా నేను చెప్పలేను, అర్థం చేసుకోండి. వెళ్ళిపోయింది లోపలికి. ఇప్పుడు నువ్వు చేసిన తప్పు వల్ల కదన్నా ఇంత యాక్సిడెంట్ అయింది నువ్వు, అందుకనే చెప్తున్నా కొంచెం కేర్ఫుల్. నువ్వు కొట్టినావు మేము వెళ్ళిపోతాం రోడ్డుకు, నువ్వు వచ్చి గొర్రెలను తొందరగా గెదుము అని అవసరం లేదు నీకు. పెద్ద యాక్సిడెంటే జరిగిందనమాట. సో లారీ వాళ్ళకు, బస్ వాళ్ళకి, ఎవ్వరికి, టిప్పర్ వాళ్ళకి ఏం కాలేదు, కాకపోతే డ్యామేజ్లు అయినాయి. కారు వాళ్ళనే అంబులెన్స్లో తీసుకున్నారు అనమాట. అక్కడ వచ్చేసి క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల వీడియో తీయలేదు. అప్పుడు కూడా ఇంకా జనం ఎక్కువ అయినరు, ఇంకా మాకి ప్రాబ్లం వస్తుంది. సో మేమేం చేసినామంటే ఇట్లా వచ్చేసినాం అనమాట. ఇంకా అది నెక్స్ట్ ఏమైందో మాకు కూడా తెలీదు, మా దాకా వస్తుందో రాదో కూడా తెలియదు అనమాట. సో మీరు కొట్టేటోళ్ళు కొడతారు, బరాబరి వెళ్ళిపోతాం మేము, మీ సరిహద్దు దాటిన దాకానే వాళ్ళు ఇచ్చేసేయండి, అంతకంటే మించి చెయ్యొద్దు భయ. మీ చేతులు ఎత్తి మొక్కుతున్నాం. 2 ప్రాణాలు హాస్పిటల్ అయినాయి ఈరోజు ఒక్కడు చేసిన కారణం వల్ల.
అదే సడన్ నా బండి బ్రేక్ వేయకపోతే ఒక 20-30 గొర్రెలు లేచిపోయేటివి. 20-30 ఏం లేదు, పక్క 10 అన్న పోయేటివి. ఒక 4 తాగిలితే మిగతాయి భయపడతాయి కదా, అట్లా మినిమం ఒక 10 అయినా పడుతుండే. దాంట్లోతో పాటు నేను కూడా పోతుండే, ఎందుకంటే సైడ్ ఇస్తున్నా. అప్పుడు సడన్గా వచ్చేసింది. అట్లా బ్రేకులు వాడని బండ్లు ఉంటే చచ్చిపోతాం బయట, ఎవరిని ఏం చేయలేం. ఇట్లుంటుంది అన్నమాట గొర్రెల కాడ. ఇక ఏ టైం అనేది లేదు, నాన్ స్టాప్గా పోవాల్సిందంటే ఇట్లా పక్కల మొత్తం పొలాలు ఉంటాయి. ఇంకా ఏడు ఆగాల్సిన అవసరం లేదు. ఇట్లా బుడ్డ పిల్లల్ని వేసుకోవాలి అనమాట. అవి వెనుక పడితే పోవాలి. సో ఇంకా నాన్ స్టాప్ పోతూనే ఉండాలి. ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ తీసుకోవాలి. నాన్ స్టాప్ వెళ్తూ ఉండాలన్నమాట. ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ దించుకోవాలి. అది నైటా పగలా మనకి అంత ఉండదు అనమాట. సో నేను అప్పుడే చెప్పేసిన అనమాట, ఎక్కడ పడితే అక్కడ పెట్టుకుంటే ఖాళీ మేపుకున్నందుకే అంత దౌర్జన్యం చేస్తున్నారు. కానీ ఇక మేపుకోకుండా అడగకుండా డైరెక్ట్ అందుట్లో పండుకున్నామంటే ఇంకా ఆ కథ చాలా వేరేగా ఉంటుంది. సీన్ రివర్స్ అయిపోతుంది అనమాట. అంత దారుణంగా ఉంటాయి ఫలితాలు. సో నేను ఇట్లా వెళ్తూనే ఉండాలి, ఇంకెక్కడ స్థలం దొరికితే అక్కడ రావాలి.